భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారితో పాటు పంచాయతీ ఆర్ఎండ్బి రోడ్లు పాడయ్యాయి. రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి పొరుగు ప్రాంతాలకు ప్రధాన పట్టణాలు బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్, సిరిసిల్లకు వెళ్లే రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించి రోడ్డు మరమ్మతును చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి, రాజంపేట వద్ద రోడ్డు మరమ్మతులపై మా ప్రతినిధి భూపతి పూర్తి సమాచారం అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ డ్యామేజ్ జరిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రోడ్లన్నీ అంతర్గత రోడ్లు, అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి సంబంధించిన వివిధ రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. అయితే కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటికే 15 రూట్లకు సంబంధించి కనెక్టివిటీ తెగిపోయిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, సిరిసిల్ల ప్రాంతాలతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ తెగిపోయిన పరిస్థితి నెలకొంది. మనం చిన్నమల్లారెడ్డి, రాజంపేట మధ్యలో ఉన్నాము. ఈ రోడ్డు కనెక్టివిటీ తెగిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఈ సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక ఎంఆర్ఓ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సహాయక చర్యలు, ఎట్లా చేపడుతుంది? ఇప్పుడు మొన్న నుంచి ఈ భారీ వర్షాలకు ఇటువంటి అంటే ఈ రోడ్లన్నీ దెబ్బతినడం జరిగింది. ఇప్పుడు ఇది వార్పుట్ బేస్ పైన ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీనికి మొరం కానీ ఈ శాండ్ బ్యాగ్స్ కానీ మొరం కానీ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఒకటి చూపించి వచ్చిన అండ్ ఇక్కడ కూడా డైరెక్ట్ కాంట్రాక్టర్ డైరెక్ట్ ఆయన స్వచ్ఛందంగా చేస్తున్నాడు. మిగతాది కూడా సెక్రటరీలకు అండ్ పిఆర్ అండ్ ఆర్ఎన్బి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మొరం ఐడెంటిఫై అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ జీపీ ట్రాక్టర్ తోటి అంటే ఆపకుండా ఈ కాంట్రాక్టర్ తోటి కాకుండా డైరెక్ట్ మన జీపీ ట్రాక్టర్ కానీ కాంట్రాక్టర్ కూడా వస్తే కానీ వాళ్ళతోటి జల్దీ రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మండలంలో ఇప్పటివరకు ఎన్ని రోడ్లు తెగిపోయినాయి? వాటిని ఎట్లాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఎప్పటిలోగా కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది? ఈ 1-2 డేస్లో అంటే చేసేస్తాం. అయితే ఇంకా ఇట్లనే వాన పడితే కొద్దిగా ప్రాబ్లం అయ్యేటట్టున్నది. కానీ మొరంతో కూడా టెంపరీగా చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే పర్మనెంట్ కాకుండా టెంపరీ అయితే రాకపోకలకు అంతరాయం లేకుండా చూడగలుగుతున్నాం. రంగంపేట కామారెడ్డి సైడ్ ఒకటి ఉంది, కుటాల్పల్లి అండ్ నరసనపల్లి ఉంది, కామారెడ్డి లింగాయపల్లి ఉంది, ఇటు తిమ్మకపల్లి టు రాజంపేట సోమవారంపేట అటు సైడ్ ఉంది. ఇవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. స్థానికులు ఉన్నారు, చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి? రాకపోకలకు ఇబ్బంది బాధాకరంగానే ఉన్నది. అనుకోకుండా వచ్చి నిన్న సీతక్క కానీ షబీర్ భాయ్ గారు కానీ వచ్చి తక్షణమే ఎస్పీ ఆఫీసులో మీటింగ్ పెట్టి తక్షణమే చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుకోకుండా పొద్దున్నే ఈరోజు ఉదయం నుంచి పనులు చకచక నడుస్తున్నాయి. మాకు కామారెడ్డి టు ఇది మెదక్ పోయే రూటు, అందుకని తొందరగా వచ్చి స్టార్ట్ చేసిండ్రు. విలేజ్లలో ఫస్ట్ మన కామారెడ్డి జిల్లాలో వర్క్ ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. అనుకోకుండా చేస్తుండ్రు. షబీర్ భాయ్ గారి ఆదేశాల మేరకు తక్షణమే ఈ రోజు స్టార్ట్ అయింది. ఇది పరిస్థితి. కామారెడ్డి మెదక్ సంబంధించిన రోడ్డుపై మరమ్మతులు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో 15 నుంచి 20 రోడ్లు పంచాయతీరాజు, అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు కూడా తెగిపోయాయి. మరోవైపు ఎన్హెచ్ హైవేకి సంబంధించిన రోడ్డు కూడా తెగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రస్తుతం ఈ రోజు నుంచి మరమ్మతులు చేపడుతున్నామని కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాత్కాలికంగానే ఈ మరమ్మతులు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో శాశ్వత మరమ్మతులు చేపట్టే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా తెగిపోయిన వాటిని, అదేవిధంగా పూర్తిగా దెబ్బతిన్న వాటిని, డ్యామేజ్ అయిన రోడ్లను కూడా పూర్తిగా శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా ప్రాతిపదికన ఈసారి మరమ్మతులు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే మొరం వేసి అదేవిధంగా జేసీబీల సహాయంతో పనులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో కూడా ఇప్పటికే 20 రోడ్లతో పాటు పంచాయతీరాజు, ఆర్ఎండ్బి రోడ్లు కూడా తెగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.